దిస్ ఇస్ ఆల్ దే సెడ్. ప్లస్ ఆ స్టిల్లింగ్ వేసింది. ఈ మూడింటిని మనము రాకెట్ సైన్స్ లెక్క ఎన్డీఎస్ ఏదో చెప్పింది. ఎన్డీఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు విషయాలు భరత్ ఇక్కడ. బీఆర్ఎస్ పార్టీ కానీ, నేను ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు, టెక్నికల్ థింగ్సే మాట్లాడతాను. ఒక వర్షన్ బీఆర్ఎస్ వర్షన్ కానీ లేకపోతే ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ వర్షన్ కానీ, ఫస్ట్ వన్ హ్యాస్ టు గ్రేషియస్లీ యాక్సెప్ట్ దట్ దేర్ ఈస్ సర్టెన్ డెఫిషియన్సీ ఇన్ దిస్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. ఈ ఇన్వెస్టిగేషన్ సరిగా కాలేదు అని ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్స్ చెప్పింది. డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనం గ్రేషియస్ గా దాన్ని యాక్సెప్ట్ చేస్తే యాక్చువల్ గా దానికి సొల్యూషన్ ఏం కావాలనేది మనం దానికి తప్పెవరిది? ఈ డిజైన్ అసలు ఈ డిజైన్ తప్పు, ప్రాజెక్ట్ సైట్ ఈ తప్పెవరిది? గవర్నమెంట్, వ్యాప్కోస్ది కాదా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈస్ ద కస్టోడియన్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్చెకర్. ఎనీ గవర్నమెంట్, ఫర్ దట్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ ద కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలది బాధ్యత లేదా? ఇక్కడ ఉంది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. వ్యాప్కోస్ ఆమోదించిన డిజైన్ నే మేము చేశామని చెప్పారు. వ్యాప్కోస్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. సెంట్రల్ వాటర్ కమిషన్ మరి ఎందుకు అనుమతి ఇచ్చింది? ఇన్ని అనుమతులు, మొత్తం అనుమతులు కూడా ఎందుకు ఇచ్చింది మేడిగడ్డ దగ్గర? నేను అదే చెప్తున్నా. వ్యాప్కోస్ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇట్స్ నాట్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఏజెన్సీ. గవర్నమెంట్ కు దానికి సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అయితే అది ప్రైవేట్ వాళ్ళకు, మీరు ఏదైనా డ్యామ్ కట్టి మీరు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు మీకు డిపిఆర్ తయారు చేసి పెడతారు. సో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాంప్ ఉండదు. ఇట్స్ స్ట్రిక్ట్లీ ఏ కార్పొరేషన్ విచ్ హ్యాస్ కనోటేషన్ ఆఫ్ ఏ ప్రైవేట్ ఏజెన్సీ. ప్రైవేట్ కాదు కదా సార్, ఇప్పుడు అది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. బట్ ప్రభుత్వం అట్లా తప్పులు చేసేదాన్ని ప్రభుత్వ రంగ సంస్థ కదా. ఏపీఎస్ఆర్టీసీ ఉంది, ఒకటి చెప్తా మరి. వ్యాప్కోస్ చేసింది ఏంది ఈ ప్రాజెక్ట్ లో మీరు చెప్పండి. డిజైన్. వ్యాప్కోస్ చేసింది ఏంటంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ల డిజైన్, జియో టెక్నికల్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ వాళ్ళు చేయలే. వాళ్ళు దే ఆర్ సపోజ్ టు డూ, వాళ్ళని చేయనీయలే. 8 నెలలు 10 నెలల్లో చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్ని 2-3 నెలలకు కుదించి ఆ ప్రైవేట్ ఏజెన్సీస్ ఏవైతే ఎల్ఎన్టీ, నవయుగ అండ్ ఆఫ్కాన్స్, ఈ 3 ఏజెన్సీస్ కట్టినాయి. ఈ 3 బరాజెస్ వాళ్ళనే బోర్హోల్ టెస్ట్లు, వాళ్ళనే జియో టెక్నికల్, జియో ఫిజికల్ చేయమని చెప్పి వ్యాప్కోస్ ను ప్రెషర్ చేసి వ్యాప్కోస్ ను చేయనీయకుండా ప్రెషర్ చేస్తే ఎందుకు చేయడం అంటారా? ప్రెషర్ చేస్తే తలొగ్గడానికి. ఇప్పుడు రాజకీయ నాయకత్వానికి ఏముంటది? తొందరగా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయాలని ఉంటది. భరత్, వ్యాప్కోస్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ఏజెన్సీ టు గో విత్ గవర్నమెంట్ నార్మ్స్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కదా అంటారా? పబ్లిక్ సెక్టర్ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలా. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ బట్ రన్స్ విత్ కార్పొరేట్ రూల్స్. కార్పొరేట్ రూల్స్. వాళ్ళు దానికి వచ్చే ప్రాఫిట్ గవర్నమెంట్ తీసుకుంటది 51%. అంతేగాని దానిలో ఉండే గవర్నమెంట్ పీపుల్ దే ఆర్ ప్రోన్ టు ప్రైవేట్ ఏజెన్సీ. దాని ప్రకారం వాళ్ళ శాలరీస్ అని ఉంటాయి. ఇప్పుడు వ్యాప్కోస్ ముందు తుమ్ముడు ఏటి ఓకే అంది, తర్వాత మేడిగడ్డ ఓకే అంది. ఇదే ఏం చెప్తే ఓకే. దానికి కూడా చెప్తాను నేను. నెక్స్ట్ సిడబ్ల్యూసీ క్లియర్ చేసింది అన్నారు. సిడబ్ల్యూసీ క్లియరెన్స్ నేను ఒకటి చెప్తున్నా మీకు క్లారిటీ తోటి. ఇది జస్ట్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, అండర్లైన్ దిస్ పాయింట్. ఎందుకంటే అందరూ సిడబ్ల్యూసీ, మనకు రాంగ్ నోషన్ ఉండొద్దు. నేనేం సిడబ్ల్యూసీ ఇన్ఛార్జ్ కాదు. నేను సిడబ్ల్యూసీని బ్యాక్ చేసుకొని వస్తే నాకు వచ్చేదేం లేదు, కిరీటం వచ్చేది లేదు, వాళ్ళని తిడితే నాకు పోయేదేం లేదు. ఓకే, సిడబ్ల్యూసీ దేర్ ఈస్ సర్టెన్ నార్మ్స్ ఇన్ అప్రూవింగ్ ఏ ప్రాజెక్ట్. మన దగ్గర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది మన స్టేట్ లో. సిడిఓ ప్రతి స్టేట్ లో, మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లో ఉంటాయి. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళు గనక ఇంతకు ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిడబ్ల్యూసీ యూస్ టు డిపిఆర్ లో ఒక 10-12 థింగ్స్ ఉన్నాయనుకోండి. సర్వే, ఇన్వెస్టిగేషన్, తర్వాత డిజైన్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ థింగ్స్. సిడబ్ల్యూసీ ఇంతకు ముందు 2010 కంటే ముందు అన్ని చూసేది ఇవన్నీ.